నమస్కారం. పాత పద్ధతులను వదిలేసి కొత్తగా ఎలా మారాలో, ఎందుకు మారాలో ఆలోచిస్తున్నారా? అయితే నేరుగా విషయంలోకొచ్చేద్దాం. యాష్ ముఫారా గారు చెప్పిన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా వ్యక్తిగత పరివర్తన వెనుక ఉన్న అసలైన సీక్రెట్స్ ఏమిటో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఇది కేవలం ఏదో చిన్న మార్పు కాదు సుమా, మన జీవితాన్ని సమూలంగా మార్చే ఒక అద్భుతమైన బ్లూప్రింట్. ముఫారా గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం పాత నుంచి కొత్తదానికి మారుతున్నామని. నిజమే కదా, ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే పాత అలవాట్లను పక్కనపెట్టి మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడం. అలా ముందుకు వెళ్లడం నేర్చుకోకపోతే రేపటి పోటీ ప్రపంచంలో మనం ఖచ్చితంగా వెనుకబడిపోతాం. ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. అసలొక వ్యక్తి తనను తాను మార్చుకోవటం, అప్డేట్ చేసుకోవటం ఆపేస్తే ఏమవుతుంది? ఏముంది, ఉన్నచోటే ఆగిపోతాం కదా అని మీరనుకోవచ్చు. కాని అదొక్కటే కాదు. మిగతా ప్రపంచం రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నప్పుడు మనమక్కడే ఉంటే వాస్తవానికి మనం వెనక్కి వెళుతున్నట్లే లెక్క. మన అవకాశాలను మనమే చేజేతులా దూరం చేసుకున్నట్లవుతుంది. ఎవరైనా అలా జరగాలని కోరుకుంటారా? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో ఒక పిరమిడ్లాగా ఊహించుకోండి. దాని పునాదిలో 3 ముఖ్యాంశాలు ఉంటాయి. 1 ప్యాటర్న్స్ అంటే నమూనాలను గుర్తించడం. 2 ఒక స్ట్రక్చర్ లేదా నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇక 3 సిస్టమ్స్ను అమలు చేయడం. వినడానికి ఇవి కొంచెం టెక్నికల్గా కష్టంగా అనిపిస్తున్నాయా? కానీ మ్యాటర్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో నేర్చుకోవడానికి, వేరే వాళ్లకి నేర్పించడానికి అత్యంత సులభమైన భాగాలు ఇవే. కొంచెం ఫోకస్ పెడితే ఎవరైనా ఈ మెకానిక్స్ని ఇట్టే పట్టేయొచ్చు. ఒకవైపు సిస్టమ్స్ ఉన్నాయి, మరోవైపు మన నిర్ణయాలున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? సిస్టమ్స్ అనేవి ఒకసారి సెట్ చేస్తే అలా ఉండిపోతాయి. నేర్చుకోవడం చాలా ఈజీ. కాని నిర్ణయాల సంగతి అలా కాదు. మనం ఎంతో ఆలోచించి ఒక పక్కా నిర్ణయం తీసుకున్నప్పటికీ జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన ఎదురైతే చాలు ఆ నిర్ణయాలు గాలికి కొట్టుకుపోతాయి. సిస్టమ్ ఎంత బలంగా ఉన్నా సరే పరిస్థితుల్ని బట్టి మన నిర్ణయాలు చాలా త్వరగా మారిపోయే ప్రమాదముంది. సరిగ్గా ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. అదే సంకల్పం లేదా రిజాల్వ్. సాధిస్తే సాధించాలి లేదా చావాలి అనే రేంజ్లో ఉండే బలమైన మైండ్సెట్ ఇది. మనసులో ఉన్న ఒక కలను, ఒక చిత్రాన్ని నిజం చేయడానికి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అనిపించేలా చేసే తిరుగులేని నిబద్ధత ఇది. సిస్టమ్స్ ఫాలో అవ్వడం ఈజీనే, నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈజీనే. కానీ ఆ నిర్ణయాలను వాస్తవంగా మార్చే ఒకే ఒక బలమైన వంతెన ఈ సంకల్పం మాత్రమే. 8 వినడానికి ఇది కేవలం ఒక అంకె మాత్రమే కావచ్చు. కాని దీని వెనుక ఒక సుదీర్ఘమైన ప్రయాణముంది. ఉదాహరణకు ఈ విషయాలను పంచుకున్న వ్యక్తి స్వయంగా యాష్ ముఫారా గారిని గత 8 ఏళ్లుగా ఫాలో అవుతున్నారు. ఒకే లక్ష్యం వైపు ఎలాంటి అపనమ్మకం లేకుండా 8 ఏళ్లపాటు పయనించాలంటే అబ్బో, ఎంతటి అచంచలమైన సంకల్పం ఉండాలో ఒకసారి ఊహించండి. ఇన్ని సంవత్సరాలు ఒకే మాట మీద నిలబడ్డమంటే అది మామూలు విషయం కాదు. దానికి ఎంతో లోతైన డెడికేషన్ ఉండాలి. ఇక్కడే కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు ఆ బలమైన సంకల్పాన్ని అలాగే నిలబెట్టుకోవాలి అంటే అసలు మనకు అత్యవసరంగా కావాల్సిందేంటి? ప్యాటర్న్స్, సిస్టమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్యలో ఎప్పుడూ నిరాశపడకుండా, గివప్ ఇవ్వకుండా ఒకే దారిలో నడవాలంటే ఆ సంకల్పానికి ఒక నిరంతర ఇంధనం కావాలి కదా. అదే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పిరమిడ్లో మనం చేరుకోవలసిన అత్యున్నత శిఖరం. ఆ ఇంధనం మరేదో కాదు, అదే పాజిటివ్ ఎనర్జీ లేదా సానుకూల శక్తి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. కష్టకాలంలో పట్టుదలగా నిలబడటానికి అవసరమైన అంతిమ ఇంధనం ఇదే. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మనలో ఈ పాజిటివ్ ఎనర్జీ గనక లేకపోతే ఆ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవటం దాదాపు అసాధ్యం. ఉత్సాహం, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే దృక్పథం, ఇవి మాత్రమే మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపించే శక్తులు. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవైపు క్లౌడ్ ఆఫ్ డూమ్ అంటే చీకటి మేఘం లాంటి వ్యక్తులుంటారు. వాళ్ళు ఒక గదిలోకి రాగానే అక్కడున్న వాళ్ల ఎనర్జీ అంతా లాగేసుకుంటారు. ఎప్పుడూ నెగటివ్ మాటలు, నిరుత్సాహం. మరోవైపు ఫస్ట్ డేట్ లాంటి సిచ్యువేషన్ ఊహించుకోండి. మనం ఎంతో ఇష్టపడే వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ పాజిటివ్ మైండ్ సెట్ అస్సలు మాటల్లో చెప్పలేం గదా. ఆ వాతావరణమే పూర్తిగా వేరుగా ఉంటుంది. ఆ ఫస్ట్ డేట్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది జస్ట్ గ్లోరియస్. అక్కడ మన మానసిక దృక్పథమైతే హద్దులు దాటి ఉంటుంది. సరిగ్గా ఈ ఎగ్జైట్మెంట్ని, ఆ సానుకూల శక్తిని మనమెప్పుడు పట్టి ఉంచుకోగలిగితే అదేనండి ఎండ్లెస్ ట్రాన్స్ఫర్మేషన్కు అసలైన సీక్రెట్.
ఆ భావోద్వేగ శిఖరాన్ని చేరుకుని మన ఎనర్జీని ఎప్పుడూ అదే పీక్ లెవెల్లో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడో డౌట్ రావచ్చు. ఇంత హై ఎనర్జీ ఉండటం వల్ల నిజంగా ఉపయోగమేంటి అని. హై ఎనర్జీ ఉన్న వాళ్ళెలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడూ నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు, కన్సిస్టెంట్గా ముందుకు సాగుతారు, కొత్త కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అంతేకాదు, వాళ్లకు తెలిసిన సమాచారాన్ని సరైన కోణంలో ఎనలైజ్ చేసుకుంటారు. అంటే అర్థమేంటి? పాజిటివ్ ఎనర్జీ అనేది కేవలం ఫీల్ అవ్వడానికి మాత్రమే కాదు, అది మనల్ని ఎప్పుడూ యాక్షన్లో ఉంచుతుంది. ఏదో అద్భుతం జరుగుతుందని వాళ్ళు ఖాళీగా కూర్చోరు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. సిస్టమ్స్ గురించి ఎక్కువగా వరి అవ్వకండి. మీ సానుకూల శక్తిని కాపాడుకోవటం అనేది వెలకట్టలేనిది. చాలామంది అసలు ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో, మెకానిక్స్ ఏంటో అని తలలు పట్టుకుంటారు. కానీ నిజానికి అవి ఎవరైనా నేర్చుకోగలరు. మన మెయిన్ ఫోకస్ ఎప్పుడూ దేనిమీద ఉండాలంటే మన మైండ్ సెట్ మీద. ఆ పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ చేయడమే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. ఇక ముఫారా గారి రాబోయే ఫేజ్ 2 ప్రాజెక్ట్ విషయానికి వద్దాం. ఇది ఎప్పుడు రోలౌట్ అవుతుందో ఖచ్చితమైన టైంలైన్ ఎవ్వరికీ తెలీదు. అది రేపే జరగచ్చు, ఒక నెల పట్టొచ్చు, లేదా ఒక సంవత్సరం కూడా తీసుకోనివ్వండి. కానీ మ్యాటర్ ఏంటంటే, ఆ ఖచ్చితమైన సమయమనేది ఇక్కడసలు పాయింటే కాదు. మన దగ్గర సరైన పాజిటివ్ ఎనర్జీ ఉన్నంతకాలం ఈ ఎదురుచూసే సమయం మనకొక లెక్కే కాదు. ఇప్పుడొక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ కమ్యూనిటీ ఫేజ్ 2కి మునుపెన్నడూ లేనంత దగ్గరగా వచ్చేసింది. అయితే రాబోయే ఆ వాస్తవం ఎంత బ్రహ్మాండంగా ఉండబోతోందో, దానికి తగ్గట్టుగానే మన లోపలి ఉత్సాహం, ఎనర్జీ లెవెల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఆ గొప్ప మార్పును, ఆ సక్సెస్ను రిసీవ్ చేసుకోవడానికి మన మైండ్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి. సో ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మన ముందున్న ఒక $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, తదుపరి రాబోయే ఆ అద్భుతమైన పరివర్తనకు తగిన స్థాయిలో మన ప్రస్తుత ఎనర్జీ ఉందా? ఒకసారి ఆలోచించండి. సిస్టమ్సు, ప్యాటర్న్స్ తెలుసుకోవటం మాత్రమే సరిపోదు. మన సంకల్పాన్ని, మన ఎనర్జీని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో మనం ఆశించే విజయాలకు ఈ హై ఎనర్జీనే అసలైన తాళంచెవి. మరి ఆ ఎనర్జీని ఫుల్ ఛార్జ్లో ఉంచుకుందాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.